ప్రైవేటు రంగ ఉద్యోగుల చిరకాల కోరిక పెన్షన్ పెంపు. ఈపీఎఫ్ఓ పరిధిలోని పెన్షనర్లు గత 10 ఏళ్లుగా దీనికోసం పోరాటం చేస్తున్నారు. ఇది ఒక కొలిక్కి రానుందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2014 నుండి నెలకి రూ. 1000గా ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని 7,500కి పెంచాలని ఈపీఎఫ్ 95 సభ్యులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రాబోయే బడ్జెట్ కంటే ముందే ఈపీఎస్ 95 రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కనీస పెన్షన్ 7,500కు పెంచడంతో పాటు దానికి కరువు భత్యాన్ని కూడా జోడించాలని వారు కోరారు. ఈ డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే డిమాండ్ల ప్రకారం కనీస పెన్షన్‌ను 7,500కి పెంచుతారా? లేక ఎంతో కొంత పెంచుతారా అన్న దానిపై స్పష్టత లేదు. ఇక ప్రస్తుత లెక్కలు ఎలా ఉన్నాయంటే, ప్రస్తుతం ఈపీఎస్ నిబంధనల ప్రకారం పెన్షన్‌ను ఈ ఫార్ములా ద్వారా లెక్కిస్తారు. నెలవారీ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు పెన్షన్ వర్తించే వేతనం ఇంటూ పెన్షన్ వర్తించే సర్వీస్ కాలం బై 70. ఇక్కడ గరిష్ట వేతన పరిమితి 15,000గా నిర్ణయించారు. దీని ప్రకారం లెక్కిస్తే పెన్షన్ చాలా తక్కువగా వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కనీస పెన్షన్‌ను 7,500కి పెంచితే వివిధ సర్వీస్ కాల పరిమితులు ఉన్నవారికి వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే సర్వీస్ ఆధారంగా పెన్షన్ అంచనా. ఫార్ములా ప్రకారం వచ్చే పెన్షన్ కంటే ప్రభుత్వం నిర్ణయించే కనీస పెన్షన్ ఎక్కువగా ఉంటే పెన్షనర్లకు ఆ కనీస మొత్తమే అందుతుంది. ఇక ఈపీఎస్ కంట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందంటే ఉద్యోగి జీతం బేసిక్ ప్లస్ డీఏలో 12% పీఎఫ్‌కి వెళ్తుంది. అదే యాజమాన్యం చెల్లించే 12%లో 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌కు వెళ్తుంది. 3.67% ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌కు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా 1.16% బడ్జెట్ మద్దతును ఈ పెన్షన్ ఫండ్‌కు అందిస్తుంది. ఇక ఈపీఎఫ్ఓ పెన్షన్ పొందడానికి అర్హతలు ఏంటంటే ఖచ్చితంగా ఈపీఎఫ్ఓలో సభ్యుడై ఉండాలి. కనీసం 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. 58 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. 50 ఏళ్లకే ముందస్తు పెన్షన్ తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ పెన్షన్ మొత్తం కొంత తగ్గుతుంది.